హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. ఈ రోజు వ్లాగ్ అయితే చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. యాక్చువల్లీ రంజాన్ టైంలో వెళ్తే మాత్రం ఈ చార్మినార్ షాపింగ్ చాలా బాగుంటుంది. అప్పుడు ఆ నైట్ షాపింగ్ మార్నింగ్ 3-4 వరకు ఉంటుందన్నమాట. కానీ రెగ్యులర్ డేస్లో మాత్రం నైట్ 12 వరకు 9 నుండి వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఫస్ట్ అయితే మనం బ్యాంగిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే 150 రూపీస్ అనమాట. అదర్వైజ్ కామన్గా మనం అట్లా ఓన్లీ సైడ్ బ్యాంగిల్స్ తీసుకుంటే మాత్రం 100. అండ్ ఈ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా 100కి 4 అనమాట. సో అక్కడ చాలా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. చార్మినార్ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బ్యాంగిల్స్ అనమాట. నాకైతే ఏదేమైనా కానీ సరే చార్మినార్లో బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా నచ్చుతుంది. ఇక్కడ నేను మోస్ట్లీ మీకు ఇందులో ఇయర్ రింగ్స్ కలెక్షనే చూపిస్తాను అనుకుంటా. ఎందుకు అంటే ఆ రోజు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం పడిందనమాట. సో దట్ మా షాపింగ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. చాలా హోప్స్తో వెళ్ళుంటేనే నేను చాలా తీసుకోవాలన్నట్టుగా. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని స్టాల్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. మ్యాక్సిమం అందరూ క్లోజ్ చేస్తుండే అనమాట. సో అందుకని సరిగ్గా చేయలేదు. ఈ కైండ్ ఆఫ్ స్టర్ట్స్ అయితే మీకు 50, 60, 70 ఈ రేంజ్ వరకే. ఇక్కడ నేను ఒక్కటే చెప్తాను, మీరు ఎంత బార్గెన్ చేస్తే అంతవరకు ప్రైస్ వస్తుంది. అండ్ ఈ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ నాకు చాలా నచ్చినాయి. ఇవి 100కి పేర్. ఫస్ట్ అయితే వాళ్ళు 150 చెప్పినారు, బట్ మనం బార్గెన్ చేస్తే తగ్గిపోతారనమాట. మీలో ఎంతమందికి ఇట్లాంటివి తెలుసు? ఈ వాటర్ బబుల్స్, వాటర్ ఫ్లవర్స్ ఇలాంటివి అయితే ఇక్కడ జస్ట్ ప్యాకెట్ 30 రూపీస్ అని చెప్పినారు. చాలా మంచిగా అనిపించింది ఇవి చూడగానే. అండ్ చార్మినార్లో మనకి ఇంకా మెయిన్ ఫేమస్ ఏంటి అంటే ఈ పర్ఫ్యూమ్స్. ఇవి చాలా బాగున్నాయి. స్మెల్ అయితే చాలా నచ్చుండే అనమాట. తీసుకుందామని ట్రై చేసాము, కాకపోతే ఇదివరకు తీసుకునేవి చాలా ఉండిపోయినాయి అనమాట. నైట్లో చార్మినార్ ఎంత బాగుంటుంది. కాకపోతే ఆ రోజు ఏంటంటే వర్షం పడడం వల్ల వాళ్ళు అక్కడ సరిగ్గా లైట్స్ అవన్నీ ఏం పెట్టలేదన్నమాట. సో కొంచెం నేనైతే డిసప్పాయింట్ అయిపోయాను ఆ రోజు వెళ్ళడం వల్ల. అనుకోకుండా వెళ్ళాము, వెళ్ళిన తర్వాత అక్కడ వర్షం పడడం వల్ల అలా జరిగిపోయింది. అండ్ ఈ కైండ్ ఆఫ్ షెల్స్, ఇయర్ రింగ్స్ నాకు డిఫరెంట్గా అనిపించినాయి అనమాట. నేను మోస్ట్లీ ఇక్కడ మీషోలో చూసిన మాత్రం కనిపిస్తున్నాయి, కానీ మీషోలో కొంచెం కాస్ట్ ఎక్కువే, ఇక్కడ ఇవి తక్కువ ఉన్నాయి అనమాట. ఇలాంటి కలర్ స్టోన్స్ వచ్చి ఇయర్ రింగ్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ మ్యాచింగ్ వేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇట్లాంటివి బెటర్. ఇవి 50 అండ్ ఇవైతే 100 రూపీస్కి మాత్రమే వాళ్ళు ఇస్తున్నారనమాట. 180 కొంచెం ఇట్లాంటివి మామూలుగా చిన్నగా ఉన్నవి అయితే 100 అనమాట. ఇలాంటివి నేను మీషోలో చూశాను. ఈ స్టడ్స్ చాలా నచ్చినాయి. ఇవైతే 80 రూపీస్కి చెప్పినారు. అండ్ ఇట్లాంటి పింక్ అండ్ బ్లూ కలర్డ్ ఇయర్ రింగ్స్ అవి కూడా 100. అండ్ కమింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ కలెక్షన్ నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, చార్మినార్లో తీసుకోకపోవడమే బెటర్. క్వాలిటీ అయితే అంత సూపర్ లేదు. వాళ్ళు చెప్పడం 2000, 3000 చెప్పిన క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు అక్కడ. అండ్ ఫుట్వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. షిమ్మర్లో అండ్ ఇట్లాంటి ఫ్లవర్ ప్రింట్లో, లెదర్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్వేర్ కలెక్షన్ ఉంది. కాకపోతే ఒకటి ఏంటి అంటే మనము ఇట్లాంటి కలెక్షన్ ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక 10-15 టైమ్స్ వాడొచ్చు. ఆ తర్వాత కంపల్సరీ అవి పాడైపోతాయి అన్నమాట. ఒక రెగ్యులర్గా మనకి డ్రెస్కి మ్యాచింగ్ ఉండాలి అట్లా అనుకునే వాళ్ళు మాత్రము ఇట్లాంటివి తీసుకోవచ్చు. అన్నీ 100, 120, 150 ఇట్లా ఇంతే ఈ రేంజ్లోనే ఉంటాయన్నమాట. సో చెప్తున్నాను కదా, వర్షం పడ్డ వల్ల అసలు స్టాల్సే లేకుండా పోయింది. ఎట్లున్నాయో చూసినారు కదా. నాకు ఇక్కడ ఒక పేర్ ఆఫ్ ఫుట్వేర్ కలెక్షన్ నచ్చింది, కాకపోతే ఎందుకో తీసుకోవాలనిపించలేదు. అండ్ ఇక్కడ నాకు ఒక దగ్గర హెయిర్ బ్యాండ్ కలెక్షన్ చాలా నచ్చింది. ఇక్కడనైతే నేను ఒకటి తీసుకున్నాను ఆ పర్ల్లో, జస్ట్ 50 రూపీస్. అండ్ ఇక్కడ ఇట్లా చూపిస్తున్నారు కదా ఈ ప్లెయిన్లో, అవైతే జస్ట్ 30 రూపీస్. అండ్ ఇట్లా వచ్చేసి క్లిప్స్, ఫ్లకర్స్ ఇవన్నీ జస్ట్ 50, 20, 30 అంతే. ఈ ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్స్ కూడా 30 రూపీస్, 50 రూపీస్. అండ్ కమింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ చైన్స్, ఇవైతే జస్ట్ 100 అని చెప్పినారు. నాకు త్రూ అవుట్ షాపింగ్లో ఈ చైన్స్ అయితే చాలా నచ్చినాయి. 2 లేయర్డ్, 3 లేయర్డ్, సింగిల్ లేయర్డ్ చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. జస్ట్ 100 రూపీస్, 150 చెప్తారు. యూ కెన్ బార్గెన్ 120 ఆర్ 100కి అయితే ఇచ్చేస్తారు. నాకు ఈ షేప్ అయితే, ఈ లవ్ షేప్స్ అయితే చాలా నచ్చింది అనమాట. క్వాలిటీ సూపర్ ఉంది, అందువల్ల మేమైతే ఇక్కడ ఒకటి తీసుకున్నాము. అండ్ కమింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్, ఇవైతే సింగిల్ బ్యాంగిల్స్, కాకపోతే కొంచెం ఎక్కువగా గ్రాండ్గా ఉన్నాయి అనమాట, మంచిగా ఉన్నాయి. సో ఇవైతే 150 ఫిక్స్డ్ రేట్ అన్నారు, అక్కడ బార్గెన్ చేసేది లేదు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే త్రూఅవుట్ చార్మినార్లో మీరు ఎక్కడ షాపింగ్ చేసినా కానీ మీకు స్టార్టింగ్ స్టాల్స్లలో ఒక రేట్ చెప్తారు కదా, త్రూఅవుట్ చార్మినార్ ప్రతి ఒక్క స్టాల్లో అదే రేట్ ఉంటుంది. ఎవ్వరు కూడా ఒక 1 రూపీ కూడా తక్కువ చేసి చూపించారనమాట. అండ్ కమింగ్ టు ది సన్ గ్లాసెస్, ఇవన్నీ కూడా చిన్నపిల్లలవి అయితే 100 రూపీస్. అండ్ కొంచెం పెద్దవాళ్ళకి అయితే 150, 200 వరకు కూడా ఉన్నాయి. బార్గెన్ చేయండి, బార్గెన్ చేసిన తీరు. అండ్ నాకు ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే చాలా నచ్చినాయి. ఇట్లా రబ్బర్ మేడ్ చాలా బాగున్నాయి. ఇట్లా చిన్నపిల్లలకి అయితే ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ చెప్తున్నాను కదా, మీరు మన పెట్టిన కాస్ట్ని బట్టే క్వాలిటీ ఉంటుంది. 100 రూపీస్
సైజ్ బ్యాగ్ ఎలా ఉంటుంది, జస్ట్ క్వాలిటీ మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఈ కైండ్ ఆఫ్ స్లింగ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న పిల్లలకి. మేము ఇది ఒకటి తీసుకున్నాం అనమాట మా పాపకి. అండ్ ఇవన్నీ ఇంతే అనమాట, 100, 150, 250 అంతే. పర్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పైన చూపిస్తుంది అంతా పర్సెస్ అనమాట. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు కంపల్సరీ ఆ ప్రోడక్ట్ని కంప్లీట్గా చూడాలన్నమాట. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీ డిఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న 10 పీసెస్లలో 5 డిఫెక్టెడ్ పీసెస్ ఉంటాయి, 5 మంచిగా ఉంటాయి అనమాట. సరే, అందుకనే అన్నీ చూసి తీసుకోవాలి. అండ్ ఇట్లాంటి రేడియం షూస్ అయితే చాలా నచ్చినాయి. చెప్పడం అయితే 450 చెప్పినారు, బట్ ఫైనల్లీ 200కి ఇస్తా అని ఉండే అనమాట. అండ్ ఈ కీ చైన్స్, వాల్ హ్యాంగర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇతని దగ్గర అంటే ఇట్లాంటి కలెక్షన్ అయితే 50 రూపీస్ నుండి 250 రూపీస్ వరకు అంతే అనమాట. ఇలాంటి మంచి డాల్ కిచెన్స్ చాలా నచ్చి ఉండే. వర్షం పడడం వల్ల మొత్తం ఇంకా అన్ని స్టాల్స్ క్లోజ్గా ఉండే. మోస్ట్లీ ఒక 30% స్టాల్స్ మాత్రమే ఓపెన్ ఉండే అనమాట. అసలైతే చార్మినార్ ఇలా ఉండదు, అల్లరి ఉంటుంది, చాలా హడావిడిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, వర్షం పడడం వల్ల అక్కడ క్రౌడ్ అసలు లేదు. అండ్ మన డ్రైనేజ్ సిస్టమ్ గురించి తెలుసు కదా ఎలా ఉంటుందో, మొత్తం వాటరే అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ టాప్స్ అయితే జస్ట్ 200 రూపీస్, చాలా బాగుండే. అంటే మంచి కలెక్షన్ ఉంది అతని దగ్గర. అండ్ ఈ షాప్ గురించి, ఈ స్టాల్ గురించి చెప్పుకోవాలి. మీకు డైరెక్ట్ చూస్తేనే అర్థమవుతుంది అతని దగ్గర క్వాలిటీ ఎంత బాగుంది అని చెప్పేసి. అట్లాంటి పెండెంట్ చైన్స్ అండ్ ఇటాలియన్ చైన్స్ ఇవన్నీ ఎంత ఎంత క్వాలిటీతో ఉన్నాయో, ప్రైస్ కూడా ఆయన దగ్గర రీజనబుల్గా ఉంది. నాకు అసలు అర్థం కాలేదు, ఇంత మంచి క్వాలిటీ ఇంత బాగున్నాయి ఏంటి అని. 250, 300 అంతే అనమాట. ఇక్కడే చూపిస్తున్న ఈ కింది లైన్లో ఉన్న ఆ చైన్స్ అన్నీ 100 రూపీస్, ఆ పైన ఉన్నవన్నీ 150, ఇయర్ రింగ్స్ అయితే 150, 200. అంటే మీరు బార్గెన్ చేయాలి, బార్గెన్ చేసిన తీరు. కాకపోతే నాకు అనిపించింది చార్మినార్లో ఇట్లాంటి కలెక్షన్ అయితే ఓన్లీ ఇతని దగ్గరే ఉంది అని అనిపించింది అనమాట. నాకు చాలా నచ్చినాయి. అంటే మనం ఇట్లా పర్టికులర్గా ఒక డ్రెస్ మీదకి ఇలాంటి చైన్స్ కావాలి, ఇలాంటి ఇయర్ రింగ్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ కంపల్సరీ దొరుకుతాయి. బ్రాస్లెట్ కలెక్షన్ ఎవరికైతే అట్లాంటి బ్రాస్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తారో ఇక్కడికి వస్తే మీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. నేను కొన్ని షాప్స్ వరకే కవర్ చేశాను కాబట్టి సో కొన్ని మాత్రమే చూపించాను. చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ వర్షం పడి అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయి ఉండే. అండ్ ఇక్కడ నుండి వెళ్తుంటే మాత్రం ఈ లేన్లో కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అనమాట. సో ఇవన్నీ హోల్సేల్ షాప్స్ అంట, ఇక్కడ నుండే రీటైల్గా బయటికి వెళ్తాయి. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒకటి 3000, 4000 ఉందంటే అది బయటకు వచ్చేసరికి 10,000, 12,000 ఆ రేంజ్లో ఉంటుందంట. సో బెటర్ మనకి ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ ఇంకా కంప్లీట్గా చూపించలేకపోయాను. మీకు ఎవరికైనా బ్యాంగిల్ కలెక్షన్ వీడియో కావాలనుకుంటే నేను ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను, ఓన్లీ బ్యాంగిల్స్ కలెక్షన్ అని చెప్పేసి. అంటే మేము తీసుకున్న బ్యాంగిల్స్ కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి అది చూపించాను అనమాట. ఇఫ్ ఎనీవన్ ఆ వీడియో మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఇప్పటివరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. Thank you. Bye bye. See you.